నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। ఆదిశైవ సంఘీయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది। చీరాల శ్రీనివాస్ నగర్ లో జరిగిన జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చీరాల జాండ్రపేటలో ముగిసిన దాదా అమీన్ పీర్ దర్గా 49వ గంధ మహోత్సవాలు। 3 రోజుల పాటుగా సాగిన గంధ మహోత్సవాలు పెద్ద ఎత్తున కులమతాలకు అతీతంగా హాజరైన భక్తులు। చీరాల నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై పోరుబాటు పట్టిన ప్రజా సంఘంగా నేతలు। చీరాలలో అధికార పార్టీ నేతల అనుమతితోనే అక్రమ ఇసుక రవాణా సాగుతోందని ఆరోపణ। చీరాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆదివారం బాపట్ల జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది। సమావేశంలో జిల్లా ఆదిశైవ అర్చక సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదిశైవ సంఘీయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు। చీరాల పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘం అధ్యక్షులు సత్య సీతారామ శర్మ అధ్యక్షతన బాపట్ల జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో జిల్లా ఆదిశైవ సంఘం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నూతన ఆదిశైవ అర్చక సంఘం అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన సుబ్రహ్మణ్య బాపూజీ, ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్ శర్మ, కోశాధికారిగా శ్రీనివాసులచే ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని పట్టించుకోలేదని ఆరోపించారు। ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు। ఇదే క్రమంలో ఆదిశైవ సంఘీయుల అభ్యున్నతికి తామంతా కృషి చేస్తామన్నారు। ఆదిశైవ సంఘీయుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు। కార్యక్రమాలను సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా బాధ్యులు కారంశెట్టి నగేష్ కుమార్, శంకర్ కుమార్ తదితరులు పర్యవేక్షించారు। అలాగే చీరాల పట్టణ ప్రాంతంలో కూడా 2000 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తుంది। డిస్ట్రిక్ట్ వాళ్ళు లాభం చేసుకున్నా కూడా 8,000-9,000 మంది ఇక్కడ జీవనం సాగిస్తాం। ఇంతమంది ఉంటే ఈ సమస్యలు ఎందుకు ఇప్పుడు దాకా మనకి పడిచేమని పెట్టారు, పార్టీలు అర్థం కావట్లేదు। బట్ మన చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ఈ మధ్యనే చదివాను నేను, అర్చకుల జీవితాలు ఇంతకుముందు 10,000 ఉన్నదాన్ని 15,000 చేశారు, తర్వాత 5,000 ఉన్నదాన్ని 10,000 చేశారు। దానికి కారణం బహుశా మీ సంఘం యొక్క కృషి అని నేను నమ్ముతా ఉన్నాను। తర్వాత అక్కడ సీఎం గారి అందరి సమస్యలు అర్థం చేసుకునే ఓ బ్రాడ్ మైండ్ అయిపోతుంది, దానివల్ల బహుశా ఏదైనా అర్థం చేసుకొని చేస్తారనుకుంటున్నాను। అయితే ఈ సంఘం ఎందుకు మన సంఘంలో ఏర్పడతాం, ఏ సంఘం అయినా, ఏ రిలీజియన్ అయినా, ఏ కులమైనా ఎందుకు పడతామంటే మన యొక్క హక్కులను మనం కాపాడతాం। మనకున్న రావాల్సిన భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన, బాబాసాహెబ్ చేసిన రాజ్యాంగంలో మన అందరికీ కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి మన సంఘంలో ఏర్పడ్డాయి। అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్య పాత్ర వహించే మీ హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలకు ఉంది। మీ అందరికీ హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఉంది। అందరి హక్కులు ఎలా కాపాడుతారో మీ హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం। అలాగే మీరు చాలా ప్రాముఖ్యమైన విధులు నిర్వహిస్తారు ఈ దేశంలో। ఎందుకంటే ఒక 80% హైందవులు ఉన్నారు ఈ దేశంలో। ఈ హైందవులు మొత్తం కూడా వాళ్ళు చేసే కుటుంబ కార్యక్రమాలు, తర్వాత వ్యక్తిగత జీవితాల్లో ఏది చేసినా మీ ప్రమేయం చీరాల మండలం జాండ్రపేటలోని గత 3 రోజులుగా జరుగుతున్న దాదా అమీన్ పీర్ దర్గా 49వ గంధ మహోత్సవాలు ముగిశాయి। మొదటి రోజు గంధం మెరవాణి కార్యక్రమంతో ప్రారంభమైన గంధ మహోత్సవాలు అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించగా చివరి రోజు తహలీల్ ఫాతిహాతో గంధ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి। చీరాల మండలం జాండ్రపేటలోని గత 3 రోజులుగా జరుగుతున్న దాదా అమీన్ పీర్ దర్గా 49వ గంధ మహోత్సవాలు ముగిశాయి। మొదటి రోజు గంధం మెరవాణి కార్యక్రమంతో ప్రారంభమైన గంధ మహోత్సవాలు
అఖండ దీపారాధన నుండి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించగా చివరి రోజు తహలీల్ ఫాతిహాతో గంధ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గంధ మహోత్సవాలు పురస్కరించుకుని దర్గా సమీపంలోని పురవీధులలో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు దర్గాతో పాటుగా పరిసర ప్రాంతాలను విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. దర్శనానికి వచ్చిన భక్తులకు దర్గా భక్త బృందం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశారు. అన్న ప్రసాదాలు అందజేశారు. దర్గా గంధ మహోత్సవాలకు సుదీర ప్రాంతాలైనటువంటి కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కులమతాలకు అతీతంగా భక్తులు హాజరయ్యారు. జాండ్రాపేట ఈ ఉరుసు ఉత్సవాలు జరుగుతుంది. నిన్న గంధం జరిగింది. ఖాజా శేష అరిఫుల్లా ముహమ్మద్ వల్సని చిష్టి ఖాదిరి సాహెబ్ గారు కడప పట్టణం నుంచి వచ్చేసి ఇక్కడ ఈ బ్రాంచ్ ఇది మన కడపకు జాండ్రాపేట దర్గా. ఈ జాండ్రాపేట దర్గాలో నిన్న గంధం జరిగింది. ఈరోజు ఉరుసు జరుగుతుంది, దీపారాధన జరుగుతుంది. రేపు ఉదయం తాలీల్కి ఫాతిహా ఈ విధంగా జరుగుతుంది. 3 రోజులు బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదాన ప్రసాదం ఉంది. వచ్చి వాళ్ళకు వసతులు ఉన్నాయి. అంతా చేసిన వాళ్ళు దర్గా తరపున చేసినారు. ఇక్కడ ఈ పీఠాధిపతి ఎట్లంటే ఇక్కడ నమ్మకంగా వచ్చిన వారు కొంగు బంగారం ఈ దాదా ముక్షద్ అమీన్ బిసామి ఇక్కడ ఎవరైనా నమ్మకంగా మొక్కుంటే వాళ్ళ కోరికలు ఇక్కడ తీరుతాయి. ఈ చెండా చెట్టు కూడా తీరుతాయి. ఎందుకంటే ఇక్కడ అమీన్ బిసామి మన 8వ పీఠాధిపతి అల్లాహ్ చేతులు ఎత్తి దువా చేస్తే ఆ దువా వాళ్లకు అనుకూలంగా జరుగుతుంది. ఎవరైనా కానీ ఇంతవరకు వచ్చి మొక్కునేక ఇంతవరకు ఖాళీపోలేదు. అందుకు ప్రజలంతా నమ్మకంగా వచ్చి నమ్మకంగా చెప్పుకుంటారు. వాళ్లకు హెల్త్ బాగలేదు, ఆరోగ్యం బాగవుతుంది, పెళ్లిళ్ళు కాలేదు, పెళ్లిళ్ళు అవుతాయి. ఈ విధంగా ఏ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు నెరవేరుతున్నాయి, కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా ఉంటుంది. చీరాల పట్టణంలోని స్థానిక గడియార స్తంభం కూడలిలో పూలే విగ్రహం వద్ద నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీపై ప్రజా సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాల నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, అక్రమ రవాణాలను అరికట్టాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు వీటిని నియంత్రించకపోగా సహకరించడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రజా సంఘాల నాయకులు అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు. చీరాల పట్టణంలోని స్థానిక గడియార స్తంభం కూడలిలో పూలే విగ్రహం వద్ద నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక దోపిడీపై ప్రజా సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా పరాకాష్ఠకు చేరిందనడానికి బోయినవారిపాలెంలో జేసీబీని తగలబెట్టిన సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. అటు ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తూ ప్రజా ప్రతినిధుల అనుచరులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో అక్రమ రవాణాలపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయింది. అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా వచ్చింది కొత్త 6 నెలలు కాలేదు అని అనేకం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అనంటే 6 నెలలు కాదు, నిన్న కాదు, మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది అని. ఇవాళ ఆ చూస్తూ ఊరుకోవటం ఎంతగా బరి తెగించారు అంటే బోయినవారిపాలెం దగ్గర జేసీబీని సాక్షాత్తు తగలబెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అది ఒక పేపర్ వస్తే అది ప్రతిపక్ష పేపర్ అనుకోవచ్చు, అన్ని పేపర్లో కూడా కోడై కూసింది. ఏంటి దారుణం! సహజ వనరులు ఈ రకంగా యథేచ్ఛగా చట్ట ప్రకారంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక మైనింగ్ అయిందని ఆపేసేసి మైనింగ్ వాళ్ళు పట్టుకుంటున్నారే. లారీలు ఈ రకంగా ఇతర ప్రాంతాలకి వెళ్లిపోతా ఉంటే ఈ ప్రాంతానికి కనీసం ఇళ్లు కట్టుకోవటానికి కనీసం ట్రాక్టర్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండాల్సింది 4,000 రూపాయలు వెళ్ళింది. ఎందుకు ఎంత తేడా రావాల్సి వస్తుంది? ఇసుక ప్రాంతంలో ఇసుక కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు కల్పించారు? మనం ఎన్నుకున్నది మనం ఇసుకని మనం కనీసం పంపిణీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా ఏంటి ప్రజాప్రతినిధులు? మన కాపలా కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మనల్ని దోపిడీ చేస్తా ఉంటే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టుగా. ఇసుక దోపిడీ పేరుతో జరుగుతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు సంపాదన కోసంగా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రాతినిధ్యం కింద వచ్చారా, లేకపోతే ఆ విధమైనటువంటి పర్మిషన్స్ ని వాళ్ళ పార్టీలు కానీ లేదా భారత రాజ్యాంగం కానీ వాళ్ళకి ఆ హక్కులు దఖలపరిచారా, లేదు ఓటేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇవాళ అయ్యా మమ్మల్ని దోచుకోండి, పర్యావరణాన్ని కూడా లెక్క పెట్టకుండా చట్టాలను ఉల్లంఘించి దారి దోపిడీ కంటే ఎక్కువగా మీరు చేసేటటువంటి పనుల్ని మరి మేము ఆమోదిస్తున్నామని ప్రజలు మీకు ఆమోదించి ఓట్లు వేశారా అన్నది ఈరోజు మన ముందు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. మరి వాస్తవానికి ప్రజాప్రతినిధులు ఇద్దరికి సంబంధం లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జరిగినటువంటి సంఘటన మీద ఆ నేరస్తులు ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఆ వ్యక్తుల్ని ఇప్పటికే వాళ్ళు చర్యలు తీసుకొని అది మాకు సంబంధం లేదని ప్రకటన చేయాల్సిన పని లేదా? ఈ రోజుకి ఎటువంటి స్టేట్మెంట్ లేదు. కానీ బాహాబాహీగా జరిగింది. ఇవాళ మరి పేపర్లకు వచ్చిందని బట్టి కూడా ఆ ప్రక్లైనర్ ఎవరిది అనేది కూడా జేసీబీ ఎవరిది అనేది దానికి లైసెన్స్ ఉందా లేదనేది తెలియనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేమేమంటున్నామంటే మరి పల్లిపురం మండలంలో జరుగుతున్నటువంటి గ్రావిలు కానీ చీరాల
పట్సూరు పరిధిలో ఉన్నటువంటి చినగంజాం కడుపుదలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ కానీ ప్రభుత్వ చట్ట ప్రకారం అనుమతులు లేకుండా జరుగుతున్నటువంటి దోపిడీ. ఈ దోపిడీ అనేది సహజ వనరుల దోపిడీ. సహజ వనరులు సామాజిక ఆస్తి. ఆ సామాజిక ఆస్తి చట్టబద్ధంగా లైసెన్సులు పొందందే తీయడానికి వీల్లేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీ ద్వారా ప్రభుత్వం లాయల్టీ ద్వారా వచ్చేటటువంటిది, అదేవిధంగా పర్మిషన్ ద్వారా రుసుము చెల్లించే విధానాన్ని కూడా వీళ్ళు చెల్లించకుండా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు ఇక్కడ అసౌకర్యం, ప్రజల జీవన భద్రతకి పర్యావరణ సమతుల్యానికి ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా భవన కార్మికులకు పని లేదు, ఇసుక రేట్లు భారీగా పెరిగిపోయి మేము అధికారంలోకి వస్తే ఇసుకను ఊరికనే ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 5,000 రూపాయలు పెట్టి ఒక ఇసుక ట్రాక్టర్ కొనుక్కునే పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు మీరు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టరు, టైర్ బండి ఉంటే వెళ్ళి డైరెక్ట్గా కొట్టుకొచ్చుకోమని మరి ఆయన చెబుతూ ఉన్నాడు. ఎవరికి చెబుతున్నాడు? అది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెబుతున్నాడు తప్ప సామాన్య ప్రజలని పోయి ఏడన ఇసుక తెచ్చుకుంటే వాళ్ళని ఆపి పోలీసులు ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ల దగ్గర పెట్టి వాళ్ళు ఫైన్లు వేసి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు. కానీ అధికార పార్టీ ఎంపీలు వాళ్ళు ఇష్టారాజ్యంగా దోసుకుంటూ మరి ఈరోజు ఇసుకుని ఒక బంగారం కంటే చాలా విలువైన వస్తువులాగా దానికోసం కొట్టుకుంటున్నారంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే సిగ్గులేక వాళ్ళకి రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారో అర్థం కాని పరిస్థితి. మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ఇసుక మరి ఎవరు పోయిన వారి భార్యలో తగలబెట్టుకున్నటువంటి ఆ జేసీబీ ఎవరిది, ఆ ట్రాక్టర్లు ఎవరిది, వాటి నెంబర్ల ప్రకారం వాళ్ళు చూస్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలని, ఇలాంటివి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని యాచకులకు, అనాథ వృద్ధులకు రాత్రులు రహదారులు వెంట నిద్రించే అభాగ్యులకు లైట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ దంపతుల సహకారంతో సంస్థ ప్రతినిధులు దుప్పట్లను పంపిణీ చేశారు. లైట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరోసారి తమ సేవ దాతృత్వాన్ని చాటుకున్నారు. చీరాల పట్టణంలో తీవ్ర చలితో ఇబ్బంది పడుతున్న యాచకులకు, అనాథ వృద్ధులకు, రహదారుల వెంట నిద్రించే అభాగ్యులకు లైట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ దంపతులు రామశెట్టి దిలీప్ కుమార్, అనూష సహకారంతో సంస్థ ప్రతినిధులు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ దంపతుల ఆర్థిక సహకారంతో సామాజిక స్పృహతో తమ వంతు బాధ్యతగా సామాజిక సేవ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలను నిర్వహించామని భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దయాకర్, డేవిడ్, రాజేష్, నిశ్చి, గ్రేస్ బాబు తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాల, జాండ్రపేట మరియు వేటపాలెం పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద నివసించే అనాథులకు, వృద్ధులకు, అలాగే యాచకులకు చలికాలం నిమిత్తం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. గత 5 సంవత్సరాల నుండి ప్రతి ఏటా చలికాలంలో పేదవారి యొక్క ఇబ్బందులు గమనించి చలికాలంలో దుప్పట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారు ఈ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామశెట్టి అనుష దిలీప్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. సమాజంలో ఏదైతే అవసరమో దాన్ని గమనించి ఆ అవసరతను తీర్చే ప్రయత్నం లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ తరఫు నుండి చేస్తూ వస్తున్నాము. ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా తనకి దేవుడు అన్ని వేళలా ఆశీర్వదించాలని చెప్పి వారి కుటుంబాన్ని బాగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాము. మా అందరి తరఫు నుంచి తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. చీరాల యూనిట్ లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్. వేటపాలెం మండలం రామాపురం రోడ్లోని రోసే కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం బీచ్ కు వెళ్తున్న ఆటో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలోని 4 ప్రయాణికులు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో 4 ప్రయాణికులు తీవ్ర గాయాలపాలైన ఘటన వేటపాలెం మండలం రామపురం రహదారిపై చోటు చేసుకుంది. వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 2 వేర్వేరు కుటుంబాలకు చెందిన 6 కలిసి సరదాగా రామపురం బీచ్ కి ఆటోలో బయలుదేరారు. ఆటో రోసై కాలనీ వైపు వెళ్తుంటే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో మొత్తం 6 ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 4 ప్రయాణికులు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 సహకారంతో క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అవుట్ పోస్ట్ పోలీసులు క్షతగాత్రుల వివరాలను సేకరించారు. ఎంతమంది వెళ్తున్నారు? నేను మా అబ్బాయి, మా భార్య, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చుట్ట వస్తే ఎక్కడ జరిగింది మొత్తం? సామాన్లు గుద్దేశాడు. చీరాల మండలం ఈపూర్పాలెం గ్రామంలోని పద్మనాభునిపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభుని స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారి 38వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం కన్నుల పర్వంగా సాగింది. అయ్యప్ప నామస్మరణలతో ఈపూర్పాలెం గ్రామ పురువీధులను మారుమోగిపోయాయి. అయ్యప్ప మాలధారులు భజనలు, హరిహర సుతుని నామాని గీతలాపనతో భక్తులు పులకించిపోయారు. పురవీధుల్లో అయ్యప్ప చిత్రపటాలతో మాలధారులు నగరోత్సవం నిర్వహిస్తుంటే గ్రామస్తులందరూ ఆ మణికంఠుని రాకను స్వాగతిస్తూ ధూప దీప నైవేద్యాలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. అయ్యప్ప స్వామి మాలధారులు స్వామివారికి కర్పూర హారతి అందించేందుకు పోటీ పడ్డారు. పెద్ద ఎత్తున మాలధారులు రాకతో ఈపూర్పాలెం గ్రామం పులకించింది. స్థానిక పద్మనాభునిపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభుని స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారి 38వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం కన్నుల పర్వంగా సాగింది. ఇదే క్రమంలో రాత్రి నిర్వహించిన స్వామివారి నగరోత్సవం సైతం కన్నుల పర్వంగా సాగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి పందిళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల పుణ్యక్షేత్రంలో జనవరి నెలలో జరిగే విశేష కార్యక్రమాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. జనవరి 9న చిన్న శాతముర, 10న వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం, 11న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్రస్నానం పర్వదినాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 15వ తేదీన ప్రణయ కలహోత్సవం, గోదా పరిణయం, 17న తిరుమల శ్రీ ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 18న శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం, 19న పెద్ద శాతముర వైకుంఠ ద్వార దర్శనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 20న శ్రీ కూరుత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 23న అధ్యయనోత్సవాలు సమాప్తం. 24న తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్ప స్వామి వేంచేపు, 25న సర్వ ఏకాదశి, 26న గణతంత్ర దినోత్సవం, 27న మాస శివరాత్రి, 29న శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో బాపట్ల జిల్లాలోని ఐసీడీఎస్ శాఖలోని అంగన్వాడీ సూపర్వైజర్లు సిబ్బందితో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు బత్తుల పద్మావతి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాల బాల్య వివాహాలు, విద్యా హక్కు, ఫోక్సో కేసుల పురోగతిపై ఆమె సమీక్షించారు. బాలల పట్ల ఎలాంటి వివక్షత చూపినా, హక్కులకు భంగం కలిగించినా కమిషన్ తగు చర్యలను తీసుకుంటుందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు బత్తుల పద్మావతి హెచ్చరించారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో బాపట్ల జిల్లాలోని ఐసీడీఎస్ శాఖలోని అంగన్వాడీ సూపర్వైజర్లు సిబ్బందితో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు బత్తుల పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో బాల్య వివాహాలు, విద్యా హక్కు, ఫోక్సో కేసుల పురోగతిపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఎవరూ కూడా రక్తహీనతతో బాధపడకూడదన్నారు. ఇక ఇదే క్రమంలో సమావేశంలో సంబంధిత శాఖ అధికారుల నుంచి బాపట్ల జిల్లాలోని సిసిఐ పిల్లల డేటా, సిసిఎస్ రిజిస్ట్రేషన్ వంటి అంశాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లాను బాలల స్నేహపూర్త జిల్లాగా తీర్చిదిద్దాలని, ఇందుకు గాను ఆన్లైన్ డిపార్ట్మెంట్ సహకారాలు అందించి స్నేహపూర్వక జిల్లాగా బాపట్ల జిల్లాను రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఆఫీసర్ సౌందర్య, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమా, బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు ఎస్ఐ రాజలక్ష్మి, బాపట్ల జిల్లాలోని సిడిపిఓ సూపర్వైజర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సిసిఐస్ మేనేజ్మెంట్, సిసిఐ డైరెక్టర్స్, ఆల్ సిడిపిఓస్, ఆల్ సూపర్వైజర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పీడీ గారు, డిసిపి యూనిట్, ఓఎస్సి అండ్ ఓఎస్సి స్టాఫ్, సా మొత్తము అందరూ కూడా దాదాపు 210 మంది అటెండ్ అయ్యారు ఈ రివ్యూ మీటింగ్కి. ముఖ్యంగా టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ అండ్ ఆర్టీఈ యాక్ట్ మీద రివ్యూ చేయడం జరిగింది. అంటే మన బాపట్ల జిల్లా అరెస్ట్వేల్డ్ జిల్లా. ఈ జిల్లాలో బాలల సంరక్షణ విభాగం ఏర్పాటైన తర్వాత దాదాపు పిల్లలు రన్అవే చిల్డ్రన్, చైల్డ్ బెగ్గింగ్, చైల్డ్ లేబర్, ట్రాఫికింగ్ చిల్డ్రన్, పోక్సో కేసెస్, డ్రాప్ అవుట్ చిల్డ్రన్ని నియర్లీ దాదాపు 78 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేషన్లోకి మోటివేట్ చేయడము అనేటువంటిది జరిగింది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐసీడీఎస్ నుంచి కూడా దాదాపు 68,000 మంది పిల్లలు ఫ్రీ స్కూల్ అండ్ బాలామృతం చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళని అండర్ వెయిట్, స్టెంటెడ్లో ఉన్నటువంటి చిల్డ్రన్ని పౌష్టికాహారం దాదాపు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 11 రకాలైనటువంటి ఫుడ్ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. లాక్టేటింగ్ మదర్ అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఉమెన్స్కి. సో వీరు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలి అంటే వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలి. అలాగే ఈ పౌష్టికాహారం కూడా పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటిది, ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటూ ఫ్రీ స్కూల్ అనేటువంటిది PP1, PP2 కూడా అంగన్వాడీ సెంటర్స్ ఐసీడీఎస్ నుంచి కూడా వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్య అంశాలను ఓసారి పరిశీలిద్దాం. దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ముయాన్కు వచ్చిన బేజు ఎయిర్ ఫ్లైట్ కి చెందిన 7C2216 బోయింగ్ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది. రన్వేపై రక్షణ గోడ ఢీకొని పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని 179 మంది సజీవ దహనమయ్యారు. మరో 2 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది సహా మొత్తం 181 మంది ఉన్నట్లు జెజు విమానయాన సంస్థ ప్రకటించింది. కాగా విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనవరి 14 నోటిఫికేషన్ జారీ అవ్వగా ఫిబ్రవరి 8 పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11 ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటు ఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏపీలో కొత్త రేషన్ కార్డు పెన్షన్ల మంజూరు ఎప్పుడు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి జారీపైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ప్రస్తుతం పెన్షన్లు అనర్హులకు కోత వేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నారు. జనవరిలో జన్మభూమి 2 ప్రారంభం సైతం వాయిదా పడినట్లు కనిపిస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డు పెన్షన్ల మంజూరు విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు పెన్షన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముందుగా అనర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం సర్వే కొనసాగుతోంది. జనవరి 1న ఇవ్వాల్సిన పెన్షన్లు ఈ నెల 31నే పంపిణీ చేయనున్నారు. వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినా ఈ నెల కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక జన్మభూమి వచ్చే నెలలో ప్రారంభించాలని కొద్ది నెలల క్రితమే నిర్ణయించారు. అయితే జన్మభూమిలో భాగంగా కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్తో పాటుగా పథకాల కోసం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. దీంతో తాజాగా జన్మభూమి నిర్వహణ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న సంస్థ కొత్త ఏడాదిలో నయా మోడళ్లను విడుదల చేయబోతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న వాహన పండుగల్లో ఈ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తోంది. వీటిలో తొలి ఎలక్ట్రిక్ వాహనంతో పాటు 3 SUV మోడళ్లు ఉన్నాయి. మారుతి ఈ విటారా దేశీయంగా ఈవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మారుతి కూడా ఈ మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో 17 నుంచి 22 వరకు ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 లో తన తొలి ఈ విటారాను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ లో జరిగే 4వ టెస్ట్ లో భారత్ చేజింగ్ చేసే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1 ఆధిక్యం సాధించాలని చూస్తోంది. కానీ టీమిండియా చేజింగ్ రికార్డు చూస్తే మాత్రం బిగ్ షాక్ తగులుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక 4వ రోజు ముగిసేసరికి 82 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక 5వ రోజు మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. మొత్తంగా భారత్ భారీ టార్గెట్ అందుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అసలు టీమిండియా చేజింగ్ చేసిన అత్యధిక పరుగులను ఓసారి తెలుసుకుందాం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదిశైవ సంఘీయుల అభ్యర్థికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చీరాల శ్రీనివాస్ నగర్ లో జరిగిన జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆత్మీయ సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు. చీరాల జాండ్రపేటలో ముగిసిన దాదా అమీన్ పీర్ దర్గా 49వ గంధ మహోత్సవాలు. 3 రోజుల పాటుగా సాగిన గంధ మహోత్సవాలు పెద్ద ఎత్తున కులమతాలకు అతీతంగా హాజరైన భక్తులు. చీరాల నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై పోరుబాటు పట్టిన ప్రజా సంఘంగా నేతలు. చీరాలలో అధికార పార్టీ నేతల అనుమతితోనే అక్రమ ఇసుక రవాణా సాగుతోందని ఆరోపణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.